హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి అనమాట. సో ఇది ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి, అంటే ఆప్షన్స్ బయర్స్కైనా ఆప్షన్ సెల్లర్కైనా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత దీంట్లో ఈరోజు మనం రెండు విషయాలు అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి వచ్చేసరికి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, సింపుల్గా ఓఏ అనుకుందాం. రెండవది వచ్చేసరికి క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది, క్యుములేటివ్ ఓఐ డేటా సింపుల్గా చెప్పాలంటే. అండ్ థర్డ్ది ఏంటంటే, మీకు ఫ్రీ వెబ్సైట్ అనేది ఒకటి షేర్ చేస్తాను. ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఈ వెబ్సైట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, బేసికల్గా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటి, క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 25,000 దగ్గర నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో ఆ స్ట్రైక్ మనం తీసుకుంటే కాల్ అనేది దాంట్లో 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉందనుకుందాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు 1వ తారీఖు అనుకుందాం. ఈరోజు ఓపెన్ అయిపోద్ది కదా కాంట్రాక్టు. ఓపెన్ అవ్వగానే ఏమవుతుందంటే, దాని మీద బయ్యర్స్ వస్తారు, సెల్లర్స్ కూడా వస్తారు. అంటే కొంతమంది దాన్ని బై చేస్తుంటారు, కొంతమంది సెల్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు 1,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది అనుకుందాం. సో రెండో రోజు నేను ఓపెన్ చేశాను, అంటే ఈరోజు మార్కెట్ అయిపోయింది. ఈ యొక్క పర్టికులర్ స్ట్రైకు 25,000 కాలు మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో 1,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. రేపటి రోజు నేను ఓపెన్ చేసినప్పుడు ఇదంతా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. ఇది ఫస్ట్ తారీఖు. ఇక సెకండ్ తారీఖున ఇంకొక 2,00,000 యాడ్ అయింది అనుకుందాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. అంటే యాడ్ అవ్వటం అంటే మళ్ళీ కొంతమంది వచ్చి బై చేస్తారు, కొంతమంది సెల్ చేస్తారు కదా, అలాగా. సో ఇప్పుడు 2 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అంటే, ఫస్ట్ రోజుది 1,00,000, ఇది టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. దాని తర్వాత రెండో రోజు 2,00,000 అనేది యాడ్ అయింది అదనంగా. సో టోటల్గా 3 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. దీన్ని మనం ఏమంటామంటే క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అంటే ఆల్రెడీ ఇప్పటిదాకా ఈ పర్టికులర్ స్ట్రైక్ మీద ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని మనం క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ 3వ తారీఖున ఈ 3,00,000 ఉంది కదా, 3వ తారీఖు అయ్యేసరికి కొంతమంది ఏం చేసుకున్నారు, సెటిల్ చేసుకున్నారు, అంటే ఎగ్జిట్ అయిపోయారు. ఈ 3,00,000లో 1,00,000 పోయింది అనుకుందాం, తగ్గిపోయింది. అప్పుడు 2 lakh ఉంటుంది. ఓకే, సో 3వ రోజు సాయంత్రానికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది, 2 lakh అయిపోయింది. ఇది క్యుములేటివ్ అనమాట, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా డేస్ గడుస్తున్న కొద్దీ ఎండ్ ఆఫ్ ద డే ఓకే మనం చూస్తే ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఇక చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నాం కదా రెండవది. సో చేంజ్ అనేది మనకి పేరులోనే ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత డేటు 17th అనుకుందాం, సెప్టెంబర్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఏమవుతుంది, 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇందాక మనం చూసినట్టే 25,000 ఏదైతే కాలు స్ట్రైక్ ఉందో దాని మీద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం, కానీ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటంటే అడిషనల్గా కాంట్రాక్ట్స్ వస్తున్నాయన్నమాట. అంటే ఏంటి, బయర్స్ సెల్లర్స్ ఫ్రెష్గా వచ్చి యాడ్ అవుతున్నారు. సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు, బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు. ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు ఇంట్రాడేలో జరుగుతున్న చేంజ్ని, అంటే ఈరోజు మనకి నిన్నటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైక్లో ఎంత ఉంది, 2 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అది క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ స్ట్రైక్ ఏదైతే ఉందో 25,000 కాలు, దీని మీద జరుగుతున్న గేమ్ అనమాట. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే టైం టు టైం మారిపోతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్ఎస్సి నుంచి ఓకే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది 3 minutes డిలే వస్తుంది. అందరికీ ఇది 3 minutes డిలే ఉంటుంది. మీరు ధన్ వాడండి, జెరోదా వాడండి, అప్స్టాక్స్ వాడండి, ఏ బ్రోకర్ వాడినా సరే
మీకు 3 మినిట్స్ డిలే వస్తుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ సెకండ్కి లేకపోతే ఎవ్రీ మినిట్కి అప్డేట్ చేస్తారు, అంటే రిఫ్రెష్ చేస్తారు అంతే. వాళ్ళు కొత్తగా ఈ 3 మినిట్స్ డిలేని ఏం చేయలేరు. ఎందుకంటే మనకి ఎన్ఎస్సి నుంచి డేటా రావడమే 3 మినిట్స్ డిలే వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవ్రీ మినిట్కి రిఫ్రెష్ చేస్తుంటారు పేజీని. ఓకే, సో మనం అది అప్డేట్ అనుకోకూడదు. అందుకని ఇక్కడ 9:15కి మార్కెట్ అనేది ఓపెన్ అయితే 9 గంటల దీనికి 3 నిమిషాలు యాడ్ చేస్తే 18 నిమిషాలకి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ రావటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ 3 మినిట్స్ ఏముండదు, మీరు చూడండి, అది 0 ఉంటుంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో. బట్ ఈ 3 మినిట్స్ తర్వాత యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఈరోజు ఈ పర్టికులర్ స్ట్రైక్ ఏదైతే ఉందో దీని మీద జరుగుతున్న బెట్టింగే మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిందనుకోండి ఒక 10,000 కాంట్రాక్ట్స్, అప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10,000 అనమాట. రైట్, ఇది టైం టు టైం మారుతూ ఉంటుంది. అంటే 9:18కి ఎవ్రీ 3 మినిట్స్కి, ఓకే, 3 మినిట్స్కి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కోసారి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. క్లియర్? సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు ఇంట్రాడేలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చూపించేదే మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. మనకి క్లారిటీ వచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రైక్ అనేది తీసుకున్నా, ఆ స్ట్రైక్ మీద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈరోజు ఇలాగా ఇంక్రీజ్ అవుతూ వెళుతూ ఉంది. ఓకే, ఇది అనుకుందాం 25,000 కాల్ అని, 25,000 కాల్. అండ్ ఎనదర్ స్ట్రైక్ నేను తీసుకుంటున్నాను, ఇది ఇలా తగ్గుతూ వెళుతూ ఉంది. ఓకే, 25,000 పుట్టు ఊరికే ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది 9:15కి. సో 9:15 దగ్గర నుంచి కూడా మనకి డేటా అనేది 3 మినిట్స్కి అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ టైం అనేది అప్డేట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట, లక్షల్లో అనుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, ఇది 9:18, ఓకే 9:21, ఈ విధంగా +3 మినిట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఎక్స్ యాక్సిస్. సో ఎనీహౌ టైం గడుస్తూ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 25,000 కాల్ ఏదైతే ఉందో దీంట్లో ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. గమనించండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాక్టివ్గా ఈ స్ట్రైక్ మీద అగ్రెసివ్గా కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. యాక్టివ్గా ఉంది, కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. క్లియర్? సో దీని అర్థం ఏంటంటే హెవీగా లిక్విడిటీ ఉంది దీని మీద, ఈ స్ట్రైక్ మీద చాలామంది ఫోకస్ అనేది చేస్తున్నారు. కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. అందుకని ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగు మనకి 0 ఉంది, కానీ టైం గడుస్తున్న కొద్దీ ఇదేమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంది. నా మనం 25,000 పుట్ అనేది చూసాం, కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ టైం గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్ట్రైక్ని సెల్ చేస్తున్నారు అట్లా మనం అనుకోవాలి. అంటే దీంట్లో యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఒక బయరు ఉన్నాడు, ఈక్వల్గా ఒక సెల్లర్ కూడా ఉన్నాడు. బట్ మనం సెల్లింగ్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ చూడండి, సెల్లింగ్ అంటున్నాం అంటే బయర్ ఏంటంటే ప్రీమియం తక్కువ పే చేస్తాడు, సెల్లర్ ఏంటంటే 2 లక్షలు కావాలి ఒక కాంట్రాక్ట్ సెల్ చేయాలంటే. ఓకే, అందుకని మనం ఏం చేస్తున్నామంటే సెల్లర్కి వెయిటేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి దాన్ని సెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నాం. ఎనీహౌ ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మార్నింగ్ ఏం లేదు, టైం గడుస్తున్న కొద్దీ ఈ పర్టికులర్ కాంట్రాక్ట్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే 25,000 కాల్ అనేది సెల్ చేస్తున్నారు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 25,000 అనేది రెసిస్టెన్స్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఓకే, టైం గడుస్తున్న కొద్దీ మనకు క్లారిటీ వస్తుంది. ఇనీషియల్గా తెలియదు. ఇనీషియల్గా ఎలా తెలుస్తుంది మరి సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే మనకి క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే నిన్న మొన్న డెవలప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్, బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. బట్ ఇంట్రాడేలో ఎలా ప్లేయర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ వ్యూ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, బుల్లిష్గా ఉన్నారా బేరిష్గా ఉన్నారా, ఈరోజు యాక్టివ్గా కాంట్రాక్ట్స్ ఎక్కడ యాడ్ అవుతున్నాయి అనేది
ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 25,000 కాలు ఇంక్రీజ్ అవుతుంది, 25,000 పుట్టు డిక్రీజ్ అవుతుంది, పెద్దగా యాడ్ అవ్వట్లేదు అంటే దీన్ని సెల్ చేసేవాళ్ళు లేరు, తక్కువ మంది ఉన్నారు. దీన్ని సెల్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీన్ని సెల్ చేస్తున్నారు అంటే ఇది సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే బేరిష్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు, లేదా 25,000 అనేది రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25,000 కాలు బదులు మనం పుట్ అనుకుందాం, ఊరికే ఎగ్జాంపుల్ ఇప్పుడు పుట్ అనుకుందాం. ఇప్పుడు 25,000 పుట్ అనేది పెరుగుతూ ఉంది, ఇది కాలు అనుకుందాం, కాలుకు పెరగట్లేదు. ఓకే, మార్కెట్ ఆ ప్రైస్ దగ్గర ఉంది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసరికి 25,000 దగ్గర ఉంది అనుకుందాం, పుట్టుకు పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే 25,000 అనేది ఏమవుతుందంటే స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ లెవెల్ అనేది బ్రేక్ అవుట్ అవ్వదు అని చెప్పేసి, రైట్. సో ఇది అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్రాఫ్ చార్ట్ ఎక్కడ చూడాలి ఏంటి అనేది నేను ఒకసారి మొత్తం కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ధన్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళాం కదా, ఆప్షన్స్ అని ఉంది. ఓకే, నేను ఏదైతే డిస్కస్ చేశానో అది కొంచెం రిలవెంట్గా మనం వెళదాం. ఆప్షన్స్లో కూడా కింద స్నాప్ షాట్ అని ఉంది చూడండి. ఓకే, స్నాప్ షాట్ అనే దాని మీద క్లిక్ చేశారంటే మీకు నిఫ్టీ కావాలంటే నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెండు ఉన్నాయి, గమనించారా? ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే క్యుములేటివ్ అనమాట. క్యుములేటివ్ అంటే ఇప్పటిదాకా అంటే ఈ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇది 23 సెప్టెంబరు ఎక్స్పైరీ డేట్ ఇది. సో అది సెలెక్ట్ చేసుకొని ఉన్నాం మనం, కావాలంటే నెక్స్ట్ వీక్ది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీహౌ 23 సెప్టెంబర్ నేను సెలెక్ట్ చేశాక ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ అవుతాయి కదా, ఓపెన్ అయిన తర్వాత ఇప్పటిదాకా టోటల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. టోటల్గా ఇది ఏ స్ట్రైక్ మీద ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో చూడగానే ఇక్కడ చూడండి, కాల్ వచ్చేసరికి ఆరెంజ్ అనమాట, అది రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నాయంటే, పుట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి పర్పుల్లో ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ మాత్రం ఇది ఒకటే పెద్దగా కనిపిస్తుంది. ఇది కంపారిజన్ ఓవరాల్గా మనకి ఎలా ఉంది అని చెప్పేదే ఈ యొక్క టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఏ విధంగా మార్కెట్లో పొజిషన్స్ అనేది ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి ఇవి. ఓకే, ఎనీహౌ ఈరోజు ఎలా ప్లే చేస్తున్నారు అనే దానికి ఇక్కడ చూడండి, కింద చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈరోజు ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈరోజు వచ్చేసరికి 25,400 పుట్టుని అగ్రెసివ్గా సెల్ చేశారనమాట. దాని తర్వాత మనకు రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,800 దగ్గర ఉంది. దాని తర్వాత కొద్దిగా 25,500 దగ్గర ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా స్టిల్ మనకి ఈరోజు అయితే కొద్దిగా కాల్స్ అనేది యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటున్నానంటే కాల్స్ ఇది చూడండి, కాల్ టవర్స్ అనేది ఎక్కువగా పెరిగాయి. అంటే ఒకటే స్ట్రైక్ మీద కాదు, డిఫరెంట్ స్ట్రైక్స్ మీద. బట్ ఇదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిందంటే మనకేంటి మార్కెట్ కొద్దిగా ప్యానిక్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో బ్రాడర్గా ఈరోజు అయితే కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారు, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. సో థీటా డికే అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2-3 డేస్లో, ఈ ఎక్స్పైరీ 23 కల్లా. సో వాట్ ఎవర్ ద రీజన్, ఈరోజు విషయానికి వచ్చేసరికి ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అంటే మనకి కొద్దిగా కాల్స్ అనేది యాడ్ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో ఈరోజు నేను ఒక వెబ్సైట్ అనేది చెప్తున్నాను, ట్రేడింగ్ టిక్. దీంట్లో మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి ట్రెండింగ్ స్ట్రైక్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి యాక్చువల్గా 9:18 నుంచి అప్డేట్ అవుతుంది అనమాట. 3 minutes డిలే అనుకున్నాం కదా అక్కడ నుంచి. సో గమనించండి, ఇక్కడ బ్లూ లైన్ అనేది హెవీగా ఉంది. అంటే 25,400 పుట్టుని ఏం చేశారు, సెల్ చేశారు. అంటే మార్కెట్ కిందకి రాదు కాబట్టి సెల్ చేశారనమాట. దాన్ని మనం బుల్లిష్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత 25,450 పుట్ ఉంది, 25,500 కాల్ ఉంది. ఇవి ట్రెండింగ్ స్ట్రైక్, అంటే హెవీగా దీంట్లో యాక్టివిటీ అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. దానికోసం మీరు రీప్లే అనేది యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి 9:40కి ఎలా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10:15 డేటా తీసుకుందాం మనకి, ఎందుకంటే మార్కెట్ అయిపోయి 1 hour అయిందనమాట. కరెక్ట్గా 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. ఇప్పుడు 10:15కి ఏమైంది అనేది మనం చూస్తే 25,400 పుట్ అనేది ఇలా ఉంది. ఇది బ్లూ కలర్. సో అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారంటే మార్కెట్ని
పార్టిసిపెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే బుల్లిష్గా ఉందని చెప్పేసి ఆలోచిస్తున్నారు, పుట్స్ సెల్ చేస్తున్నారు. దాని తర్వాత 25,500 కాల్ కూడా కొద్దిగా డామినేట్ చేసింది గ్రీన్ కలర్ది, అంటే సెల్ చేశారు కొద్దిగా. ఇక దాని తర్వాత 11 గంటల 15 నిమిషాలకి ఎలా ఉందనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ 11 గంటల 15 నిమిషాలకు కూడా 25,400 పుట్టిన అయితే సెల్లింగ్ హెవీగా కంటిన్యూ చేస్తున్నారు. యాడ్ అవుతుంది చూడండి, పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుందంటే యాడ్ అవుతుంది అనమాట. దాని తర్వాత కొద్దిగా 25,500 కాల్ అయితే వచ్చింది, కానీ తగ్గించేశారు. ఇక్కడ తగ్గించిన తర్వాత 25,450 పుట్ అనేది వచ్చింది. ఇది 11 గంటల 15 నిమిషాలకి. ఓకే, అంటే 2 అవర్స్ తర్వాత. సో ఈ చేంజెస్ అనేది మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి మార్కెట్ యొక్క మూమెంట్స్ అనేది మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ ట్రెండింగ్ స్ట్రైక్స్ అనేది మనకి ఈరోజు జరుగుతున్న యాక్టివిటీ అనేది చూపించడం జరుగుతుంది. అదీగాక మీరు ప్రీమియం డికే ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు, పుట్ కాల్ రేషియో అనేది కూడా చూడొచ్చు. సో ఎప్పుడైనా సరే పుట్ కాల్ రేషియో అనేది మనకి కిందకు వెళుతుందంటే బేరిష్, పుట్ కాల్ రేషియో అనేది పైకి వెళ్తుందంటే బుల్లిష్ అనమాట. ఓకే, హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటేనేమో ఇప్పటిదాకా బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజు జరుగుతున్న మార్పులు. బట్ ఇది డైనమిక్గా ఉంటుంది, అంటే మార్నింగ్ కాసేపు బుల్లిష్గా ఉంటాయి, కాసేపు బేరిష్గా, అంటే పొజిషన్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ డైనమిక్స్ ఇంట్రాడే చేసే వాళ్ళకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కాంటెంట్ అనేది చాలా నేను డెలివరీ చేస్తున్నాను క్వాలిటీగా. అది ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.